గుండె రక్తనాళాల్లోని పూడికలు సహజంగా కరిగించడానికి తీసుకోవాల్సిన 5 ఆహార పదార్థాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మొదటిది ఆలివ్ ఆయిల్. ఇది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అవడం వలన చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్డిఎల్ని పెంచుతుంది. ఇందులో ఉండే ఒలియోక్యాంథిల్ శరీరంలోని అంతర్గత వాపుని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎల్డిఎల్ ఆక్సిడేషన్ని ఆపు చేసి పూడిక ఏర్పడకుండా కాపాడుతుంది. అలాగే ఆలివ్ ఆయిల్లో ఉండే పాలిఫెనాల్స్ ABCA1 ట్రాన్స్పోర్టర్ని ఉత్పత్తి చేయడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ని పూడికి నుంచి వేరు చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆలివ్ ఆయిల్లో ఉండే APOA4 అనే ప్రోటీన్ను రక్తంలోని ప్లేట్లెట్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా కాపాడుతాయి. ఇక రెండవది దానిమ్మ గింజలు. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ను ఉత్పత్తి చేసి శరీరంలోని అంతర్గత వాపుని తగ్గించడం ద్వారా రక్తనాళాలు గట్టిపడకుండా రక్త సరఫరాని మెరుగుపరచడం ద్వారా పూడిక ఏర్పడకుండా కాపాడుతుంది. ఇక మూడవది అవిసె గింజలు. ఇది చెడు కొలెస్ట్రాల్ అయినటువంటి LDL ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించడమే కాకుండా HDLని పెంచడంలో ఉపయోగపడుతుంది. అలాగే కణాలలో జరిగే ఆక్సీకరణ ఒత్తిడి ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడం ద్వారా రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే నాలుగోది ఒమేగా 3. ఇందులో ఉండే EPA అంటే ఐకోసాపెంటనోయిక్ యాసిడ్ శరీరంలో అంతర్గత వాపుని తగ్గించడం ద్వారా ముఖ్యంగా పూడికని కరిగించడానికి EPA చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక ఐదోది పచ్చి వెల్లుల్లి. రాత్రి 1 స్పూన్ పెరుగులో పచ్చి వెల్లుల్లిని కట్ చేసి లేదా క్రష్ చేసి నానబెట్టి ఉదయం లేవగానే పరగడుపును తీసుకున్నట్లయితే ఇందులో ఉండే ఎలిసిన్ను రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడానికి కారణమైన నానో ప్లేక్స్ ఏర్పడకుండా కాపాడతాయి. ఆ రకంగా ఇది రక్తాన్ని పలచన చేయడం ద్వారా బ్లడ్ థిన్నర్గా కూడా సహజంగా ఉపయోగపడుతుంది. అలాగే హోమోసిస్టిన్ని తగ్గించడం ద్వారా గుండెపోటు రాకుండా కాపాడుతుంది. ఈ 5 ఆహార పదార్థాలే కాకుండా హోమియోలో క్రెటాగస్ అనే ఒక మదర్ టించర్ ఉంది. దానిని ఉదయం సాయంత్రం 1 గ్లాస్ నీళ్ళల్లో 15 చుక్కలు కలుపుకొని తీసుకున్నట్లయితే రక్తనాళాల పూడికల్లో ఉండే క్యాల్సిఫైడ్ ఫ్లేక్స్ని కరిగించడానికి చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.